చెప్పు వాసు. సిద్ధు సంపదలు హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళకి కార్ రెంట్కి ఇచ్చిన వాళ్ళు మనకు దొరికారు. అవును, హైదరాబాద్లోనే ఉన్నారు వాసు. సిద్ధు సంపద వాళ్ళు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నారు. నేను అక్కడికే వెళ్తున్నాను. అవునా శౌర్య? నేను 10 minutesలో వచ్చేస్తాను. ఓకేనా? ఓకే సార్. రెడీ సార్. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు శామ్? నేనంటే ప్రాణం అన్నావు, ఉండలేను అన్నావు. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మన పెళ్లికి ఒప్పుకోలేదని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నావు. ఏం చేయను సిద్ధు, చచ్చిపోతామంటున్నారు. నేను మాత్రం ఎలా బతికుంటాననుకున్నావు శామ్? అలా అనకు సిద్ధు. నేనెవరిని పెళ్లి చేసుకున్నా నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు. అలా ఎన్ని రోజులు చేస్తూ నేను చచ్చిపోయే వరకు. నిన్ను అలా చూస్తూ నేను బతకలేను శామ్. నీ చేత్తో అన్నంలో విషం కలిపి ఘోర ముద్దలు తినిపించి జోలపాడు శామ్. నీ ఒడిలోనే కన్ను మూస్తాను. అలా అనుకు ప్లీజ్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు శామ్. మీ అమ్మ నాన్నల్ని నువ్వు మర్చిపోయేంత ప్రేమగా చూసుకుంటాను. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. బాబు పాప పుట్టాక మనం ఆనందంగా ఉన్నామని తెలిస్తే అప్పుడు వాళ్ళు మనం చేసింది కరెక్టే అని రియలైజ్ అవుతారు. సరే సిద్ధు, రేపే వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వావ్ 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 వావ్, సూపర్, ఫ్యాంటాస్టిక్. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. చాలా చాలా న్యాచురల్గా చేశారు. లవర్స్ ఎంత ఎమోషనల్ గా ఉంటారో అలాగే చేశారు. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సార్ జ్యూస్. వాళ్ళకు కూడా ఇవ్వండి. తీసుకోండి. పర్లేదు సార్, వద్దు. ఏంటి మొహమాటమా? అదేం కాదు సార్. మీరిప్పుడు తాకపోతే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను. అయ్యో, తాగండి.
ఏం స్కెచ్ చేసావే? తప్పలేదు. నీలాంటి జగజ్జంత్రిగాన్ని పట్టుకోవాలి కదా మరి. తప్పించుకోవాలని చూడదు సిద్ధు, అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోతావు. చూస్తారేంటి ఆఫీసర్, ఇలాంటి వాడు భూమికి భారం. హే సిద్ధు, సిద్ధు సిద్ధు హే! ఒక్కడుగు ముందుకేసినా దీన్ని పీక కోసి చంపేస్తా. రావద్దమ్మా, చంపేస్తా అని చెప్తున్నాను. సిద్ధు సిద్ధు హే! చంపేస్తాను. సిద్ధు ఆగు, శౌర్య ఆగో. వద్దు సిద్ధు, సిద్ధు తప్పు చేస్తున్నావు సిద్ధు. ప్లీజ్ కళ్యాణిని వదిలేయ్. హే సిద్ధు, సిద్ధు మర్యాదగా లొంగిపో, లేకపోతే నా చేతుల్లో చచ్చిపోతావు. ఆగు శౌర్య, అడుగు ముందుకేయకో. బ్యాక్. నాకు జాలి, దయ, ప్రేమ లాంటివే ఉండవు. నేను చచ్చిపోయే ఒక్క క్షణం ముందైనా దీని పీక తెగిపోద్దే. ఏయ్ ఏయ్ శౌర్య, బ్యాక్ బ్యాక్. అక్కడే ఆగిపో. ఎవడైనా ఒక్క అడుగు ముందుకేస్తే చంపేస్తాను. అందరూ అందరూ గన్స్ కింద పడేయండి. గన్స్ డౌన్. కమాన్, గన్స్ డౌన్. గన్స్ కింద పడేయండి. కమాన్. వాసు, డౌన్. శామ్, వెళ్ళి బ్యాగ్ తీసుకో. బ్యాగ్ తీసుకో. సంపద, సంపద నో. ఎవరు అడుగు ముందుకేదో వెయ్యొద్దు. స్మోక్ బాంబ్ ఉంటుంది బ్యాగ్ లో. తీ స్మోక్ తీ. శౌర్య, బ్యాగ్. నో, ఒక్క అడుగు ముందుకేసిన పీక తెగ్గొస్తాను. ఆఫీసర్, సిద్ధు శౌర్య, గో బ్యాక్. ఫైర్ ఆన్ చేయి. సంపద సంపద వద్దు. సంపద, సంపద. సంపద వద్దు. సిద్ధు సంపద నో. సంపద వెనకాలకి వెళ్ళిపో.
వెనక్కి వెళ్ళిపో. హే వాసు కమన్ కళ్యాణి కమన్ కళ్యాణి 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 అమ్మా కళ్యాణి కళ్యాణి సౌర్య సౌర్య కళ్యాణి 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 ఏమైంది కళ్యాణి కళ్యాణి అమ్మా కళ్యాణి 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 ఏమైంది కళ్యాణి కళ్యాణి ఏమైంది గాజు పెంకు కడుపులో గుచ్చుకుపోయినట్టుంది సౌర్య త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్దాం కళ్యాణి లే కళ్యాణి అమ్మా నీకేం కాదు కళ్ల ముందే క్షణంలో మాయమైపోయారు ఆ కళ్యాణి అనుపమ. తల్లి కూతుళ్ళు మాటల్లో మాయ చేయడమే కాకుండా క్షణంలో మాయమయ్యే విద్య కూడా నేర్చుకున్నట్టున్నారు. వీళ్ళేంటి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా కూర్చున్నారు? కదిలిస్తే పోలా? ఏంటి పల్లవి, అందరూ కలిసి మళ్ళీ ఏదో కొత్త పన్నాగం పన్నినట్టున్నారు? ఏమంటున్నావు వదినా? ఏం తెలియనట్టు మాట్లాడుకో. ఆ అనుపమ కళ్యాణిలని ఎక్కడికో పంపించినట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో చూద్దామనుకుంటే టక్కున మాయమయ్యారు. అమ్మగారు అమ్మగారు కళ్యాణ్ అమ్మగారు అనుపమ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారంటమ్మా. హాస్పిటల్లోనా? ఏమిటి బాజీ నువ్వు అనేది? అవునమ్మగారు, ఏదో ప్రమాదం జరిగిందంట. సౌర్యబాబు గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఏంటి బాబ్జీ అంటే ఇక మనకి వాళ్ళు లేరా? వదినా, 20 ఏళ్లు కూడా నిండని నా కోడలు, వాళ్ళమ్మ కాని అమ్మ అనుపమ ఇద్దరూ శివుడి దగ్గరికి వెళ్లిపోయారా? వదినా. బాజీ ఇంకేం చేస్తాం? ఆ గోడకి 2 మేకులైనా కొట్టించురా. వాళ్ళ గుర్తుగా ఫోటోలైనా ఉండాలి కదా. అత్తయ్య ఏమాట్లాడుతున్నావు నువ్వు? వదులు శివ. చంపేస్తాను నిన్ను. శివ నా మాట విను. ఆగు ఆగు శివ. నా మాట ఏమిటి వదులు. కూస్తున్నావు? వదలమ్మా. వదులు శివ. ఏమిటి కూస్తున్నావు? శివ నా మాట విను. వదులు వదులు. నీకే చెప్పేది. ఆగు. శివ శివ వదులు 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 శివ. చచ్చిపోనివ్వండి. ఇది చచ్చిపోతేనైనా నా మనవడు మనవరాలు ప్రశాంతంగా ఉంటారు. చచ్చిపోనివ్వండి. చచ్చిపోనివ్వండి. నా కూతురికి మనవరాలికి ఏమైపోయిందన్న బాధతో నేనుంటే వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటావా నువ్వు? ఇంకొకసారి నోరు జారి ఏమైనా కూసావో బతికుండగానే గొయ్యి తీసి నిన్ను కప్పి పెట్టేస్తాను.
పల్లవి అత్తయ్య నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. అలాగే అత్తయ్య. బాజీ బయటికి వెళదాం. అలాగేనమ్మా. అదేంటొదినా అత్తయ్య అలా గొంతు పట్టేసుకున్నారు? నీకేమో కాని నిన్నలా చూస్తుంటే నాకు ఊపిరాడలేదు తెలుసా. అయినా పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు వదినా. పాత్ర ఎరిగి దానం చేయాలి, గోత్రం ఎరిగి బిడ్డనివ్వాలి, ఎదుటి మనిషి గురించి తెలిసి తోక జాడించకూడదు అని. పిల్లి కుంటిదైతే ఎలక ఎక్కిరించిందని నీకు నేను లోకవయ్యాను కదా. అదేం లేదు వదినా. హాస్పిటల్కి వెళ్లి వీళ్ల ఏడుపులు విని ఆనందిస్తా. ఎన్నిసార్లు తన్నులు తిన్నా ఈ దమయంతి వదిన మాత్రం మారనే మారదు. అమ్మా, నా మనవరాలు కళ్యాణ్ ఎక్కడుందమ్మా? కడుపులో గాజు పెంకు కుచ్చుకుంది. ఆ అమ్మాయేనా? అవునమ్మా. ఆ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. పద. నన్నిన్ని మాటలంది. నాలాంటి మంచి వాళ్ల మీద నోరు పారేసుకుంటే ఇలాంటి గదే పడుతుంది. త్వరగా లోపలికి వెళ్ళకపోతే శత్రువుల ఆర్తనదాలు వినలేనేమో. కళ్యాణి, అమ్మ కళ్యాణి. కళ్యాణి ఏమిటి ఎలా జరిగింది ఇది? ఏం కాలేదు నానమ్మా, చిన్న గాయమే. చిన్న గాయం ఏమిటమ్మా? ఇంత గాయం అయితే ఏం జరిగిందనుపమా? సిద్ధు సంపదల్ని పట్టుకోవడానికి కళ్యాణి ప్రయత్నించింది. శౌర్య నుండి తప్పించుకునే ప్రయత్నంలో సిద్ధు కళ్యాణి మెడ మీద గాజు పెంకు పెట్టాడు. వాడింత దారుణానికి ఒడిగట్టాడనమాట. వాడు మనిషి కాదు. అసలు సంపద సిద్ధులని పట్టుకోవడానికి వెళ్ళిందో లేకపోతే శౌరికి వాళ్ళు దొరికిపోతారని తప్పించడానికి వెళ్ళిందో ఎవరికి తెలుసు. ఆ నాటకం ఏదో శౌర్యకి తెలుస్తుందని ఇలా గాజు పెంకుల మీద పడ్డట్టు నాటకం ఆడుతున్నట్టుంది. దమయంతి, ఓ పక్క శరీరానికి గాయమై కళ్యాణి అలా ఉంటే నీ మాటలతో మనసు గాయం చేయాలని చూడద్దు. కళ్యాణి అనుపములు మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటారు. ఆ ప్రయత్నంలోని సిద్ధు సంపదలను పట్టుకోవాలని చూసి కళ్యాణి ప్రాణం మీదకి తెచ్చుకుంది. నీలా కుళ్ళు కుతు ట్రీట్మెంట్ చేసి బ్యాండేజ్ కూడా వేశాం. 2 డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. 2 రోజులు ఇంట్లో పనులకి దూరంగా ఉంటే మంచిది.